శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మనం భగవద్గీతలో నుంచి రోజుకి ఒక శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ద్వితీయ అధ్యాయం నుంచి 59వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. కానీ చాలా మంచి శ్లోకం అండి. అంటే ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎంతో కొంత సాధన చేయటం వలన అంటే ఈ భోగాలు లేదా ఈ లగ్జరీస్ లేదా ఈ వ్యామోహాలు, ఈ లోభాలు, ఇలాంటి వాటిపైన మామూలుగా తన అవగాహనతోటి వీటన్నింటినీ ఆపుతాడు, ఓకేనండి. అయితే కానీ వాటి లోపల మాత్రం ఇంద్రియార్థములు మాత్రం వైదొలగును. వాటిపై ఆసక్తి మిగిలి ఉంటుందంట. కానీ స్థితప్రజ్ఞునకు అంటే పరమాత్మ సాక్షాత్కారం అయినందువలన అలాంటి వాటి నుండి ఆసక్తి కూడా ఉండదంట అన్నమాట. అంటే మనం చూస్తుంటాం కదండి. అంటే రమణ మహర్షి లాంటి వాళ్ళు కానీ, అలాగే రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళని కానీ, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పరమాత్మ సాక్షాత్కారం అంటే పరమాత్మ అనుభూతి పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమీ అసలు అనిపించదు అనమాట. ఏది చూసినా సరే సరేలే అనే తత్వం అనమాట. నిజంగా గ్రేట్ కదా. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.